హాయ్ అండి. మా పిల్లలకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. సో, నేను దానికోసం అని చెప్పేసి బాబుని అల్లూరి సీతారామరాజుగా రెడీ చేద్దామనేసి, పాపనేమో నెహ్రూగా రెడీ చేద్దామనేసేసి ఆ డ్రెస్సులు వేద్దాం చేసి ప్రిపేర్ చేసుకున్నానండి. విల్లుది కూడా నేనే ప్రిపేర్ చేశానండి. ఇవన్నీ వెళ్ళి కొనుక్కొచ్చాను బాబుకి, పాపకి. పాపనైతే నెహ్రూగా రెడీ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇలా రెడీ చేయడం, నా బిడ్డల్ని అలా చూసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పేరెంట్స్కి మేబీ అందరికి ఇలాగే ఉంటుందేమో. మా బాబు చూడండి వెనకాల ఎలా ఆడుకుంటా ఉన్నాడో. మా పాపకైతే మంచి రుద్రమదేవి అలాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఉంటుంది. ఈసారి అలాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడండి. వాడికి అల్లూరి సీతారామరాజు డ్రెస్ వేసాననేసి. యాక్చువల్లీ అది పాపకే వేయాల్సింది. లాస్ట్ ఇయర్ అవికి బాబుకి నేను నెహ్రూ డ్రెస్ వేసానండి. సో అందుకోసం వేసి ఈసారి పాపకి నెహ్రూ డ్రెస్ తీసుకున్నాను. అయితే చాలా క్యూట్ అనిపించిందండి నాకైతే. బట్ ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలే చాలా ముద్దుగా అనిపిస్తారు కదా. సో నాది కూడా అంతేనేమో. పాపను రెడీ చేయడం మాత్రం చాలా తేలిగ్గా అనిపించిందండి. అయిపోయింది. క్యాప్ కూడా పెట్టేస్తే మా పాపకి నెహ్రూ రెడీ అయిపోతుంది. బుజ్జి నెహ్రూ, మా చిన్ని నెహ్రూ. వెరీ గుడ్. గాజులు మర్చిపోయానండి తీయటము. గాజులు, ఆ చెవులకి కమ్మలు అన్నీ తీసేశారండి. పాప అయితే ఎందుకు తీసేస్తున్నావు, కమ్మలు పెట్టు అని అడిగిందండి. పాపం తనకి తెలియదు కదా. స్కూల్కి వెళ్ళి ఇదంతా రెడీ చేశానండి. ఇంటి దగ్గర నుంచి అయితే డ్రెస్ అంతా పార్ట్స్ చేసుకుంటారేమో అనేసి. ఫైనల్ లుక్ అయితే ఇదండి పాపది. నెక్స్ట్ బాబుకి, మా బాబు అల్లరోడండి బాబు. ఆ డ్రెస్ అవన్నీ కూడా ఎలా ఉంచుకుంటాడో అని నాకు చాలా భయం వేసేసింది. బట్ వాడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్పేసి అల్లూరి సీతారామరాజు అనేది గెటప్ అనేది నేను సెలెక్ట్ చేశానండి. వాడు డ్రెస్ వేస్తున్నంతసేపు, అవన్నీ వాడికి డెకరేట్ చేస్తున్నంతసేపు, అలంకరిస్తున్నంతసేపు ఎంత యాంగ్జైటీ ఫీల్ అయ్యాడు అండి. సంతోషపడిపోయాడు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా క్లాస్లో అబీ 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 అని అందరు అరుస్తూ ఉన్నారండి మా వాడిని చూసి. ఎప్పుడెప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడెప్పుడు ఆ బాణాలు ఇల్లు పట్టుకుని చూసుకుందామా అనేసి వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. రోజు అడుగుతూ ఉంటాడండి. ఇది కాంపిటీషన్ మొదలవుతుంది అని వాళ్ళను డేట్ అని చెప్పినసరికి ఇక్కడి నుంచి ఇంకెన్ని రోజులు, ఎప్పుడు అని అడుగుతూ ఉన్నాడండి వాడు. ఇది కట్టుకోవాలని అడుగుతున్నాడండి బాబు. కట్టుకోవాలని చెప్తా ఉన్నాను. నాకైతే ఇవంతా పెద్దగా తెలియదండి. బట్ పిల్లల కోసమే ఇవన్నీ నేను ఇంట్రెస్టింగ్గా తెలుసుకుని నేర్చుకుని చేస్తూ ఉన్నాను. పక్కన బాబు కనిపిస్తున్నాడు చూడండి, అతను భగత్ సింగ్ అండి. లాస్ట్ టైం పాపకి భగత్ సింగ్ వేసాము. మా వాడు అసలు కూర్చోడు, నుంచోడండి, ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాడు. అలాంటివి ఇవన్నీ పెట్టుకుని ఎలా కూర్చుంటాడా అని భయం వేస్తుంది చాలాసేపు నాకు. బట్ కూర్చుంటాను, పరిగెత్తను, స్లోగా నడుస్తాను అని చెప్తా ఉన్నాడండి నాకు.
మా వాడికి అవన్నీ వేసుకోవడం భలే నచ్చిందండి. ఎంత సంతోషపడిపోతా ఉన్నాడో. చూడండి ఎంత మురిసిపోతా ఉన్నాడు. పిల్లలలో సంతోషపడుతుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మీసాలు వేయడం నాకు అస్సలు రాదండి. ఇంట్లో ఇంకేమీ లేదు, టయానికి నాకు కాటుకు అది కనిపించలేదు. సో నేను మార్కెట్ తీసుకెళ్ళి వాడికి మీసాలు వేశాను. వాడు కుదురుగానే ఉండడం, మీసాలు వేస్తుంటే నవ్వుతా ఉన్నాడు. నాకేమో రాదురా కథలకు రా అంటే చెప్తే అస్సలు వినలేదు. ఎలాగో కంప్లీట్ చేశానండి, దాని గురించి నవ్వుకుంటా ఉన్నాడు. ఫైనల్గా రిబ్బన్ కట్టేస్తే మాత్రం అయిపోతుందండి. విగ్గు గడ్డం అవన్నీ తీసుకొద్దాం అనుకున్నానండి, బట్ నాకు అంత టైం లేకపోయింది. నాకు కుదిరినంతలో నేను బాగానే చేశానని అనుకుంటా ఉన్నాను. ఓకే, ఫైనల్గా నా బిడ్డ రెడీ అయిపోయాడండి. చూడండి ఎలా ఉన్నాడు. ఓకే, ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా నుంచో పెట్టేశానండి. ఫొటోస్ అవి తీసేసుకునేసి పిల్లలిద్దరిని నుంచోబెట్టి ఫ్లకార్డ్స్ కూడా తయారు చేసామండి. ఆ బెలూన్స్ అవన్నీ కూడా మేమే రెడీ చేసుకున్నాము. ఫైనల్గా ఫొటోస్ అవి తీసేసేసి వాళ్ళిద్దరిని కాసేపు అలా చూసుకునేసి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతానికి ఇంకా చాలా టైం పడుతూ ఉందండి. సో అప్పుడు దాకా వెయిట్ చేయడానికి కుదరదాకా అనేసి మేము ఇక ఫొటోస్ అవన్నీ తీసేసుకొని వచ్చేసాం. నా బిడ్డలు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి.